జోగులాంబ గద్వాల జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ధర్మవరంలోని బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు భోజనం చేసిన తర్వాత 56 మంది అస్వస్థతకు గురయ్యారు. అధికారులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 6 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన వారికి వైద్యం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. హాస్టల్లో మొత్తం 110 మంది విద్యార్థులు ఉండగా 56 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. మనోజ్, నేను బీసీ హాస్టల్లో చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయినందువలన 20 మెంబర్స్ కిడ్స్ జాయిన్ అయినారు. గద్వాల హాస్టల్లో మొత్తం 50 మంది అయినాము. ఇవాళ మేము సాంబార్, అన్నం, పూతగడ్డ, క్యాబేజీ 2 మిక్సింగ్ చేసి ఎగ్, మజ్జిగ ఇచ్చినారు. సాంబార్ తిన్నందుకే ఎఫెక్ట్ అయింది పిల్లలందరికీ. సాంబార్, పూతగడ్డ, క్యాబేజీ 2 కలిపినది. ఎంతమందికి పంపించేది? బాగానే అయినా సార్, 15 మంది అవుతుంది. అందరం ఇట్లా లాస్ట్కి వచ్చినాం సార్. 55 మంది ఉన్నాం. బాగుందా నీకు? బాగుంది సార్, ఇప్పుడు మేలు. ఎంపీఎస్ఎస్ ధర్మవరంలో చదువుతున్నా. ఈరోజు చాంబరు, అన్నం, గుడ్డు, మజ్జిగ, పూతగడ్డ కూర తినడం వల్లనో లేదా ఏమి వల్ల తెలియదు కానీ వాంతింగ్లు అవుతున్నాయి. 20-30 అనేసి 30 మంది అందరికీ వాంతింగ్లు అయినాయి. గవర్నమెంట్ స్కూల్లోకి చేరుకున్నామని గ్లూకోజ్లో అవి ఎక్కించుకున్నాము. 110 మంది పిల్లలు ఈరోజు హాస్టల్ అటెండెన్స్ ఉన్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. దాంట్లో 55 మంది వచ్చేసి మనకి ఇక్కడ వాళ్ళు అన్నం తిన్న తర్వాత వాళ్ళ కడుపు రావడం, వాంతులు రావడం వల్ల వెంటనే వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళకంతా ప్రైమరీ ప్రథమ చికిత్స చేయడం జరిగింది. డాక్టర్లు అందరూ కూడా పర్యవేక్షణలో ఉన్నారు. వాళ్ళ ఎలాంటి ఇతర ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే పిల్లలు అయితే స్టేబుల్గా ఉన్నారు. ఈరోజు వాళ్ళు పిల్లల్ని వాడడం అక్కడ తెలిసింది ఏంటంటే, పిల్లలు అన్నము, సాంబారు, తర్వాత గోబీ ఫ్లవరు, కాలీఫ్లవరు, తర్వాత టోటల్ ఎంతమంది? 110 మంది ఉన్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లా సార్? ఇప్పుడు 55 మంది ఇక్కడ వచ్చినారు. ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళని ఇక్కడికి తీసుకోవాలి సార్. ఇంకొకటి నిర్లక్ష్యంగా ఇట్లా ఫుడ్ ప్రిపరేషన్లు అంటే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇట్లా మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది, ఏం జరిగింది అనేది. వాళ్ళు అట్లా నిర్లక్ష్యంగా ఫుడ్ ప్రిపరేషన్ అయిన వాళ్ళకి తప్పనిసరిగా వాటైన వాళ్ళు వైట్యాల మండల ధర్మవరం హాస్టల్ నుంచి ఇక్కడ వచ్చారు ఫుడ్ పాయిజనింగ్ కాబట్టి. సో టోటల్ 34 పర్సన్స్ ఆన్ బెడ్ ఉన్నారు. ఇక్కడ ఈచ్ అండ్ ఇండివిజువల్ పర్సన్ మనము చూసాము. ఎట్ ప్రెసెంట్ వైటల్స్ ఇంకా తీసుకుంటాము. ఆల్ వైటల్స్ ఆర్ స్టేబుల్. 34 పీపుల్ అండర్ పీడియాట్రిక్స్ ఏజ్ గ్రూప్, అండర్ 15 ఏజ్ గ్రూప్ లో ఉన్నారు. ఎవ్రీ పర్సన్ ఇస్ స్టేబుల్. హూఎవర్ ఇస్ దేర్, ఆల్ పర్సన్స్ ఆర్ స్టేబుల్ హియర్. వాట్ ఎవర్ ఇస్ దేర్, అనదర్ 1 or 2 hours లో మీకు అప్డేట్ ఇస్తాం. మనకు ఆ ఇన్ఫర్మేషన్ లేదన్నా వీఆర్ టోటల్లీ మన టీం అయితే ఇక్కడ ప్రెసెంట్ ఉన్న టోటల్ టీమ్ ఆఫ్ 30 డాక్టర్స్ మనం ఇక్కడ ఉన్నాము. మీకు ఏమి ఇబ్బంది లేకుండా మనం టోటల్ అందరు మెంబర్స్కి మనం బాధ్యత ఉంచి మనం బాధ్యతగా తీసుకొని మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేయగలము. అంత కెపాసిటీ మన గవర్నమెంట్ హాస్పిటల్ జోగులాంబ గద్వాల హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో మనం చూసుకుంటాం సార్. సో నథింగ్ టు వరీ. మీరు కూడా ఒకసారి కావాలంటే పోయి చూసుకున్నచ్చు. ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఇస్ స్టేబుల్. వైటల్ సంతికి అవుతుంది అని, కొంతమంది నెత్తి తిరిగినట్లు అవుతుంది అని ఫుడ్ పాయిజన్ గా వచ్చారు. వైటల్స్ గా మనం చూస్తే క్లినికల్ గా అందరు స్టేబుల్ గా ఉన్నారు. బెడ్ 34 మెంబర్స్ ఉన్నారు సార్ ఇప్పుడు అట్ ప్రెసెంట్. ఇంకా ఎంత మంది వస్తారు, ఎంత మంది చూస్తాం అనేది మనకు తెలియదు సార్. 34 మెంబర్స్ అయితే ఇప్పుడు ఆన్ బెడ్ ఉన్నారు. ఎవ్రీ పర్సన్ ఇస్ క్లినికల్ గా స్టేబుల్.